అమెరికా ఆస్తులపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. 20 ఏళ్లలో మొదటిసారిగా విదేశీ అధికారిక సంస్థలు తమ నిల్వల్లో అమెరికన్ డాలర్ల శాతాన్ని తగ్గించుకుంటూ చైనా యువాన్, జపనీస్ యెన్ మరియు ఇతర కరెన్సీలను పెంచుకుంటున్నాయి. అమెరికా అప్పు మరియు వడ్డీ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పు చోటు చేసుకుంటోంది. ఇది కొంతమంది పెట్టుబడిదారులను జాగ్రత్తగా ఉండేలా చేస్తోంది. అయితే ప్రైవేట్ పెట్టుబడిదారులు అమెరికన్ డాలర్ మరియు ట్రెజరీ బాండ్లపై నిరంతర విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవలి వేలంపాటలలో వారి స్థిరమైన డిమాండ్ సూక్ష్మమైన చిత్రాన్ని సూచిస్తుంది. స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా సంస్థాగత పెట్టుబడిదారులు వైవిధ్యపరుస్తుండగా, ప్రైవేట్ పెట్టుబడిదారులు స్వల్పకాలిక రాబడి మరియు అమెరికా ట్రెజరీల భద్రతపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఈ భిన్నమైన ధోరణుల దీర్ఘకాలిక ప్రభావం ఇంకా కనిపించాల్సి ఉంది.